సార్ ఇప్పుడు ఇంత జరుగుతుంది కదా, ఇప్పుడు సడన్‌గా మిమ్మల్ని మహేష్ బాబు గారు పిలిచి, నా నెక్స్ట్ సినిమాకి స్టోరీ మీదే, నేను మీతోనే చేస్తాను, ఇదంతా క్లోజ్ చేయండి అని అడిగారనుకోండి, చేస్తారా? ఎక్కడ పిలుస్తాడు ఆయన? మహేష్ బాబు గారు ఒకవేళ మీకు ఆఫర్ చేశారనుకోండి, నెక్స్ట్ సినిమాకి స్టోరీ మీదే, నేను మీ స్టోరీనే మూవీగా చేస్తాను అని చెప్పి మీకు ఆఫర్ చేశారనుకోండి, ఇదంతా క్లోజ్ చేయమని మీరు చేస్తారా? తమ్మారెడ్డి భారతీయుడు గారు చెప్పమనండి క్లోజ్ చేయమని, లేకపోతే పరశుడు గోపాలకృష్ణ గారు చెప్పండి క్లోజ్ చేయమని, చేస్తాను. నేనేం కాదనలేదే, చేయమనండి. మేము ఇప్పుడు ఆయన్ని సినిమా రంగం నుంచి బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకోమనండి. ఇదే మహేష్ బాబుకి భవిష్యత్తులో చచ్చేంత వరకు నేను కొట్టాల్సి వద్దు సినిమా దీని చెప్పమనండి. ఇది కదా మీరు చేయాల్సింది. అరే సొసైటీకి ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరు? సొసైటీకి ఏం మెసేజ్ ఇస్తున్నారు? తప్పు చేసిన వాళ్ళు సపోర్ట్ చేస్తారా? అసలు సినిమా కాపీరైట్ యాక్ట్ తెలియదమ్మా, 7 సంవత్సరాలు జైలు శిక్ష ఉంటుంది. నేను అంతేకాదు అనేక తలుపులు తట్టబోతున్నా. ఈ మొత్తం వ్యవహారాన్ని సిబిఐ విచారణకు కూడా నేను డిమాండ్ చేస్తున్నాను కోర్టు ద్వారా. అంతేకాదు హ్యూమన్ రైట్స్ కమిషన్, ఎస్సీ కమిషన్ కూడా కంప్లైంట్ చేస్తే 7 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది. 7 సంవత్సరాల పాటు నేను హ్యూమిలేట్ అయ్యా. నేను తిరుగుతున్నా సిటీ సివిల్ కోర్టు దగ్గర నుంచి, హైకోర్టు దగ్గర నుంచి, క్రిమినల్ కోర్టు. వీళ్ళు ఏం తిరగరు? ఇంత జరుగుతుంది కదా, మీకు ఎక్కడి నుంచి అయినా బెదిరింపు కాల్స్ ఏమైనా రావడం జరిగిందా ఇండస్ట్రీలో పెద్దవాళ్ళ దగ్గర నుంచి, లేకపోతే మీరు ఎవరి గురించి అయితే పోరాడుతున్నారో వాళ్ళ దగ్గర నుంచి? ఎందుకు బెదిరిస్తారమ్మా? ఏముంది బెదిరించడానికి? నాకు అన్యాయం జరిగింది అనుకుంటాను. నాకు అన్యాయం జరిగింది అందరికి తెలుసు కదా, బెదిరించడానికి ఏముంటుంది ఇక్కడ సబ్జెక్ట్? అంటే మీవంతా ఇది ఆపేసేయండి అని చెప్పేసి మిమ్మల్ని ఎవరు ఏమన్నా బెదిరించడం కానీ, లేకపోతే డిమాండ్ చేయడం కానీ? లేదు, సొసైటీ ఇంకా చైతన్యవంతంగా ఉంది. అవునా? ఆ విషయంలో ఈవెన్ మహేష్ బాబు అభిమానులుగా నన్ను అడిగితే కొద్దిమందికి వాళ్ళ బుక్ ఇచ్చాను, చదువుకోండి మీరు అని ఆ బుక్ పంపించాను. మహేష్ బాబు అభిమానులు కూడా నా వెంటే ఉన్నారు. వాళ్ళకి తెలియదు కదా, ఇప్పుడు వాళ్ళ హీరో చేసిన తప్పు కాదు అది. ఇదే ప్రొడ్యూసర్గా మీరు క్లెయిమ్ చేసుకున్నారు, మీరు డబ్బులు సంపాదించుకున్నారు కాబట్టి మీరు లావ్ అయిపోతారు, నా డబ్బులు నాకు ఇవ్వమంట, ఆ డబ్బులు తిరిగి నేను సినిమా ఇండస్ట్రీకి ఇస్తానంటున్నాను అంటున్నారు కదా ఆయన. వీళ్ళని దత్తత తీసుకుంటారని నేను కూడా రైటర్లు అందరినీ కూడా దత్తత తీసుకొని వాళ్ళు హెల్ప్ చేస్తా. అరే నేను సినిమా తీస్తే నాకు 300 కోట్లు వచ్చేది కదా, మీకు 170 కోట్లు వచ్చింది. నా స్టోరీలో ఇంకా చాలా కంటెంట్ ఉంది దాంట్లో. సత్యంత ప్రేమని ఎక్కడ అండో హీరో అమ్మాయితో, వాడు సివిల్ సర్వీస్ సాధించిన తర్వాత యూపీసీ చైర్మన్ అంటాడు, నాకు మదర్ స్టేట్కి పంపించండి సార్, ఈ ప్రాజెక్ట్ మీద పంపించండి. వాళ్ళకి భూమి అంటే చచ్చేంత ప్రేమ సార్. ఎందుకు పోవాలనుకుంటున్నానంటే వాళ్ళకి భూమి అంటే చచ్చేంత ప్రేమ సార్. వాళ్ళు పోరాటం చేస్తున్నారు. ఒక ఆఫీసర్, ఒక సిన్సియర్ ఆఫీసర్ మాత్రం వాళ్ళకి న్యాయం చేయగలడు. ఎవరు వచ్చినా సరే వాళ్ళని బెదిరించి, వాళ్ళని భయపెట్టి, వాళ్ళు లొంగ తీసుకుని వాళ్ళు పంపించేస్తున్నారు. నేను వెళ్తాను సార్, ప్రాణాలు తెగించి పని చేస్తానని చెప్పని అంటాడు. మనకు ఒళ్ళు గగురు పడుతుంది ఆ పిల్లోడి కమిట్మెంట్కి, హీరో కమిట్మెంట్కి. ఆ కంటెంట్ అంతా నేను పెట్టుకోవాలంటే నాకు పెద్ద ప్రాజెక్ట్ అయ్యేది కదా ఇది. అది జరిగింది కదా. తర్వాత మీరు అన్నారు మహేష్ బాబు గారు పిలుస్తారని. మహేష్ బాబు గారు పిలవడానికి ముందు ఆయన రియలైజ్ అవ్వాలి కదా. నమ్రతా శిరోద్కర్ గారు ఆమె ఏదో బిజినెస్, ఇప్పుడు నేను పెద్ద నరేష్ గారి ద్వారా వెళ్తే ఇది జ్యుడిషియల్లో ఉంది, జ్యుడిషియల్ చూసుకుంటారు, కోర్టు చూస్తే అదే చెప్తున్నాను, కోర్టు పేరు మీద నెట్టేస్తారు. కోర్టు పేరు ఎంతకాలం మీరు చేస్తారు? మీరు చూడండి, ఒక పక్కేమో వాళ్ళేమో హ్యాపీగా తిరుగుతున్నారు, డబ్బు సంపాదించుకున్న వాళ్ళు, నేనేమో కోర్టు చుట్టూ తిరుగుతున్నాను. నాకు పనిష్మెంట్ వేసింది కోర్టు, 500 రూపాయలు మీకు చూపిస్తాను. ఎందుకు సార్ 500 రూపాయలు పనిష్మెంట్? ఇందాక మీరు చెప్పారు కదా, అదే పాయింట్. అంటే కోర్టుకి అటెండ్ కాకపోతే వాళ్ళు పనిష్మెంట్ వేస్తారంట. మరి వాళ్ళ ఇంటికి అటెండ్ కావడం లేదు, వాళ్ళకి ఎందుకు పనిష్మెంట్ లేదు? నా ఇష్యూలో కోర్టుకి అటెండ్ ఈ నిమిషానికి కూడా కాలా వాళ్ళు. మహేష్ బాబు కాలేదు, వెన్నెన్న కాలేదు, వీళ్ళు కాలేదు. రైటర్గా బాధ్యత నేను తిరగాల కోర్టు చుట్టూ. జడ్జిమెంటు 7 నెలల పాటు బయట పెట్టాల. ఒక జడ్జి వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక జడ్జి ఆయన ఎవరు ఆయనకి ఇచ్చాడు. 7 నెలల పాటు ఎందుకు బయట పెట్టలేదు? అసలు ఏం జరుగుతుంది? ఈ రెండు మీద విచారణ జరగాలి కదా, జరపాలిగా. నేను సిబిఐ విచారణ చేసి మొత్తం బయటకు వస్తాయి కదా. ఇవన్నీ తేవాలంట, నేను ఇవన్నీ బయటికి రావాలంట. వచ్చే క్రమంలో సినిమా ఇండస్ట్రీలో పెద్దలందరూ కలిసి ఇంకొక రైటర్కి అన్యాయం జరగకుండా మీరు నిర్ణయం తీసుకోవాలా. ఒకళ్ళు తప్పు చేశాడు అనుకోండి, పలానా డైరెక్టరో పలానా ప్రొడ్యూసరో, అతని సినిమా రంగం బహిష్కరించండి. చాలా మంది చాలా సబ్జెక్ట్స్ నా దగ్గర తెచ్చారు, మళ్ళీ వాళ్ళు పెద్ద ప్రొడ్యూసర్గా చాలా మంది అవుతున్నారు ఇండస్ట్రీలో. నాకు తెలుసు వాళ్ళ పేర్లు కూడా చాలా ఉన్నాయి నా దగ్గర, చాలా పెద్ద లిస్ట్ ఉంది. ఎట్ట చాలా మంది అవుతున్నారు వాళ్ళు, ఎట్ట ప్రొడ్యూసర్ అవుతారు?
మీ డైరెక్టర్ తప్పు చేశాడని తెలుసు కదా, ఆయనకి మళ్ళీ సినిమా ఎట్టేస్తారు? మీరు ఇతర దేశాల్లో కాపీరైట్ యాక్ట్ కానీ ఉల్లంఘిస్తే ఆస్తులు అమ్ముకొని కట్టాలా రైటర్కి. కానీ ఇక్కడ బాధ్యుడైన రైటర్ ఆస్తులు అమ్ముకున్న పరిస్థితికి వచ్చాడు. ఇదేమి న్యాయం, ఇదేమి ధర్మం? అదే సినిమా పెద్దలందరూ కలిసి మీ దగ్గర హైయెస్ట్ డిసిప్లిన్ ఉంటుంది, బయటికి మీడియా చెప్పకూడదు, ఇది మన సినిమా ఇండస్ట్రీ ప్రిన్సిపల్. నేను 7 ఏళ్ళ తర్వాత మాడుతున్నాను, 7 ఏళ్ళ పాటు కూడా లోపల కప్పెట్టుకున్నాను, నేను ఏ పేరు వాడలేదు. నేను ఇప్పటికైనా మీరు మాట్లాడాలి కదా. ఒకవేళ 7 ఏళ్ళు చచ్చిపోయింటే పరిస్థితి ఏంటి? అంటే ఇది నిక్షిప్తం అయిపోవాలనా? బయటికి రాదా? న్యాయం జరగదా? ఎవరు మాట్లాడరా? అది నేను మాడుతున్నాను. అది సొసైటీ ముందు ఇవన్నీ కూడా అర్థమవుతున్నాయి. అందుకనే సినిమాలో పెద్దలు ఏం చేయాలంటే ఇలాగ జరిగినప్పుడు ఆ రైటర్ పక్షం నిలబడమంటున్నాను నేను. అది నా ప్లీ. సో రైటర్కి ఎక్కడా కూడా అన్యాయం జరగకుండా పెద్దవాళ్ళు అందరూ కూడా చూడాలి అని చెప్పేసి మీ పాయింట్. ఎస్, అవునమ్మా. ఇప్పుడు మీరు చూడండి అమ్మా, దీనికి నాకు 500 రూపాయలు పనిష్మెంట్ ఇస్తూ కోర్టు ఇచ్చింది. వీళ్ళకి ఏం పనిష్మెంట్ ఇస్తారు? ఇదివరకు అసలు అటెండ్ అవ్వని మనుషులకి, ఇప్పటిదాకా అటెండ్ కాని వాళ్ళకి ఇప్పుడు ఇది చూడండి. ఇన్ ద కోర్ట్ ఆఫ్ అడిషనల్ చీఫ్ జడ్జి సిఎన్ఆర్ నెంబర్ ఆర్డి విల్సన్ అలియాస్ శరత్ చంద్ర కొరటాల శివ డేటెడ్ 11/1/2024 బిజినెస్ కాల్డ్ ఆబ్సెంట్ నెంబర్ రిపెండేషన్ ఫర్ PW1 కాల్ ఆన్ 12/2/2004 పేమెంట్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ 500 DLSC అంట. మీరు అది క్వశ్చన్ చేయలేదా సార్ వాళ్ళని, కోర్టు వాళ్ళని? మనం క్వశ్చన్ చేస్తాము, కోర్టుని క్వశ్చన్ చేసే పరిస్థితులు మనం ఉంటామా? అంటే అట్లీస్ట్ మీ తరపు లాయర్ అయినా కానీ క్వశ్చన్ చేసేది ఉండదు. ఫైన్, ఇప్పుడు అటెండ్ కాకపోతే ఫైన్ వేసుకోవాల్సిందే. అంటే వాళ్ళు ఎన్ని ఫైన్లు కడుతున్నారు అటెండ్ కాకుండా? ఇప్పుడు నేనేమంటానంటే ఇట్లా నేను విజయవాడ నుంచి వచ్చాను మా హైదరాబాద్కి, రావాలంటే నాకు ఖర్చులు ఎవరిస్తారు? కోర్టు ఇవ్వదు కదా. అంతే కదా. అంటే నేను ఎందుకు చూపిస్తున్నానంటే ఒక సదరు రైటరు మధ్య తరగతి, దిగువ తరగతి, పేదవాళ్ళు ఉంటారు. ఎలా ఫేస్ చేస్తారు సార్? ఎలా ఫేస్ చేస్తారు? మీరు తెలిసి మీరు ఎందుకు సైలెంట్ ఉంటున్నారు? మీ మౌనం బద్దలవ్వాలి కదా. మీరు ఎందుకు సైలెంట్ ఉంటున్నారు? మీరు రైటర్ పక్షం నిలబడాలి కదా. కడుపులో నుంచి పైకి ఒక లావా తంతుంది కదా సార్ మీకు. అన్యాయం జరుగుతుంది కదమ్మా. లావా తనడం కాదు. ఇప్పుడు దీన్ని మీరు సైలెంట్ గా ఉంటే అర్థం ఏంటి? అండర్స్టూడ్. మీరు ఎందుకు సైలెంట్ ఉంటున్నారు సార్? మీరు పరశూరు గోపాలకృష్ణ గారు, తమ్మరుడు భారతి పెద్దలు కదా, మీరు సినిమా ఇండస్ట్రీ పెద్దలు కదా, మీ కంట్రోల్ ఉంటుంది ఇండస్ట్రీ. శివతట్టి సినిమాలు తీస్తారు మీరు. తప్పు చేసిన తర్వాత చిరంజీవి పెద్ద నాయకుడు కదా, రాజ్యసభ సభ్యత్వం కూడా చేశాడు కదా, మినిస్టర్ కూడా అయ్యాడు కదా, సినిమా ఎట్టేస్తాడు ఆయనకి? తెలుసు కదా. తెలియదా చిరంజీవి గారికి? తెలీదా జూనియర్ ఎన్టీఆర్కి? అంటే మేము రైటర్లు మాత్రం వెళ్ళిపోవాలి, మీరు ఈ డైరెక్టర్లు మాత్రం సక్సెస్ వచ్చింది కదని చెప్పి వాళ్ళతో సినిమాలు తీస్తే పోతారా? సక్సెస్ఫుల్ స్టోరీ ఇచ్చిన రైటర్ని మాత్రం పిలిచి కనీసం టీడీలు కూడా ఇవ్వరు. వీళ్ళకి మాత్రం సినిమా అవకాశాలు వస్తాయి. ఇది కదా ప్రశ్న, మా ప్రశ్న. అది తప్పని కదా. కేసు విత్డ్రా చేసుకుంటాను నేను, ఈ నిమిషం నేను సిద్ధం. కేసు నాకు ముఖ్యం కాదు, కానీ కేసు వెనక ఎంత మానసిక స్ట్రగుల్ ఉంటుంది, ఎన్ని రోజులు మేము తిరగాల్సి వస్తుంది. అంతే కదా. 7 సంవత్సరాల నుంచి మీరు స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు. అరే ఎన్నిసార్లు అక్కడ పోయి కూర్చొని పొద్దున పోయి సాయంత్రం వచ్చిన సందర్భాలు ఉంటాయి. ఎంత టైం వాల్యుబుల్ అది. ప్రతి మనిషి జీవితంలో టైమే కదా విలువ. ఎంత టైం కిల్ చేసుకోమంటారు మమ్మల్ని? ఎంత హ్యూమిలేషన్ ఇది. వీటన్నిటికీ మూల్యం చెల్లించాల్సిన అవసరం ఉంది కదా. డెఫినెట్గా సార్. అది నేను చెప్తున్నాను. అది కాదంటారా? చెప్పమనండి. సినిమా రచయితల సంఘం ఈ స్క్రిప్ట్ వేరు, కొరటాల స్క్రిప్ట్ వేరు అని చెప్పమనండి. మీ దగ్గర డాక్యుమెంటేషన్ ఉంది, కోర్టు ఎవిడెన్స్ ఉంది కదా, చెప్పమనండి. సైలెంట్ అయిపోతా, కేసు రద్దు చేసుకుంటా. కానీ ఒక రైటర్కి మళ్ళీ సినిమాలు కూడా వాళ్ళు తీయరు, వాళ్ళకి భయం. ఈయనకి సినిమా ఇస్తే ఇంకొకరు ఎవరన్నా అబ్జెక్షన్ పెడతారని. మీరు ఎందుకు రింగ్ అవుతున్నారు? ఆ రింగ్ అనేది తప్పు కదా. ఎక్కడో కాంట్రాక్టులు రింగ్ అవుతారు, మనకి రింగ్ ఎందుకు? మన ప్రజల కోసం రాసే వాళ్ళకి. కాబట్టి రైటర్ అసోసియేషన్లో ఉండే మెంబర్సే కాదు, బయట మెంబర్స్ కూడా స్పందించమంటా నేను. అది నా విజ్ఞప్తి. డెఫినెట్గా సార్, మీకు జరిగింది అనేది 100% అన్యాయమే. ఎందుకంటే ఎంతోమంది ఇప్పుడు మీకు తెలుసో లేదో ఎన్నో సోషల్ మీడియాస్లో మీ ఇంటర్వ్యూస్ కింద కామెంట్స్ పెడుతున్నారు జనాలు, మీరు చూస్తున్నారో లేదో.
ప్రతి ఒక్కళ్ళు కూడా 100% మిమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు. ఆల్రెడీ 95% మీకు జస్టిస్ జరిగిందనే మేము భావిస్తున్నాము.